సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ కార్యక్రమానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో విద్యార్థులకు సైబర్ క్రైమ్స్ పై సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయని, దానిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలను విద్యార్థులకు డీసీపీ వివరించారు. వారంలో మంగళ, శనివారాల్లో ప్రతి ఇంటికి పోలీసులు తిరుగుతూ సైబర్ మోసాలకు ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజల అత్యాశను, భయాన్ని అదునుగా చేసుకొని స్కామర్స్ మోసాలకు పాల్పడుతున్నారని డీసీపీ తెలిపారు. యొక్క అత్యాశని లేదా భయాన్ని ఉపయోగించుకొని ఎట్లా అయితే సైబర్ క్రిమినల్స్ సైబర్ క్రైమ్స్ కి పాల్పడుతున్నారు అనే విషయం గురించి స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ లెక్చరర్స్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి సైబర్ క్రైమ్స్ అంటే ఎంఓస్ రకరకాలుగా ఇప్పుడు ఎట్లాంటివి జరుగుతున్నాయి, యాప్స్ డౌన్లోడ్ చేయడము కానీ, లింక్స్ అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చేటువంటి లింక్స్ డౌన్లోడ్ చేయడం కానీ ఇటువంటివి చేయకూడదని, అట్లానే డిజిటల్ అరెస్ట్ కి సంబంధించి కూడా ప్రికాషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, వాటి నుంచి మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అని, అట్లనే టార్గెట్ గ్రూప్ వైజ్ ఏదైతే పార్ట్ టైం జాబ్స్ గురించి లేదా లోన్ యాప్స్ ఆర్ ట్రేడింగ్ ఫ్రాడ్ ఇటువంటివన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి అనే విషయాలన్నీ కూడా విశదీకరించడం జరిగింది. వీరందరూ కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా సైబర్ సింబాస్ గా ఎన్రోల్ అవ్వమనడం, చాలా మంది ఆసక్తి చూపించడం కూడా జరిగింది. సో దట్ ది సైబర్ సింబాస్ ఆర్ ది వాలంటీర్స్ అండ్ దే యాక్ట్ as the bridge between the community and the police. కమ్యూనిటీకి పోలీస్ కి మధ్య వారధిగా ఉంటూ సైబర్ సింబాస్ సైబర్ క్రైమ్ ని ప్రివెంట్ చేయడమే కాకుండా అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తూ సొసైటీలో సైబర్ క్రైమ్స్ అనేవి తగ్గేలాగా కృషి చేస్తారు.